హాయ్ ఎవరీవన్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే హాట్ వర్కింగ్ ప్రాసెస్ అండ్ హాట్ మెటల్స్ అనమాట. సో ఒక మెటల్ని హీట్ చేసి ఎలాంటి ప్రాసెస్లో దాన్ని కావాల్సిన షేప్ అనేది తీసుకొస్తున్నారు అనేది ఈ వీడియో సారాంశం అనమాట. సో అసలు ఏంటి అంటే ఒక మెటల్ని బాగా హీట్ చేసిన తర్వాత సో దానికి ఉన్న స్ట్రక్చర్ ప్రొడక్ట్ని ఒక బార్ స్టాక్ అంటే ఒక సిలిండ్రికల్ రాడ్ కింద ఎలా పొడుగ్గా చేయడానికి కానీ, లేదంటే ఒక షీట్ కానీ, లేదంటే ఒక ప్లేట్ కానీ చేయడానికి అది యూజ్ చేస్తారు అనమాట. సో ఇది చేయడానికి కారణం ఏంటంటే దానికి ఉన్న షేప్ అనేది రీఫార్మ్ చేయడానికి. సో దీన్ని వల్ల ఏంటంటే ఆ షేప్ అనేది రోల్ అవుతుంది, ఫోర్జ్ చేయడానికి, ఇంకా ఎక్స్ట్రూడ్ చేయడానికి అది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే లోపల ఏమైనా ప్రెషర్స్ కానీ ఫోర్సెస్ కానీ ఉన్నాయంటే అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి అండ్ అక్కడ ఉన్న ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో అక్కడ ఉన్న ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే ఏంటంటే ఉన్న షేప్ అనేది ఇంకో షేప్లోకి మారిపోతుంది అనమాట కంప్లీట్గా. సో ఎట్ హై టెంపరేచర్స్లో చేంజ్ అవుతుంది. ఇది జరిగేదంతా కూడా ఎక్కువ టెంపరేచర్లో జరుగుతుంది అనమాట. సో అదేంటంటే ఎక్కువ సర్ఫేస్ ఫినిష్కి యూజ్ అవుతుంది, ఏంటంటే కమర్షియల్ యూజ్ పర్పస్కి బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఇది ఎందుకు బెనిఫిషియల్ ఏంటంటే చాలా తొందరగా అయ్యేది ర్యాపిడ్ ప్రాసెస్ అనమాట ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల స్ట్రెస్సెస్ ఏమైనా ఉన్నాయంటే దాన్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా దీనివల్ల ఏంటంటే ఇంటీరియర్ కూడా స్ట్రెస్సెస్ అనేది జనరేట్ అవ్వదు. అలాగే దీనికి లెస్ ప్రెషర్ అండ్ ఫోర్స్ మిషనరీ అనేది అవసరం అన్నమాట చాలా, ఎందుకంటే ఒకవేళ అయిన తర్వాత దాన్ని కూల్ చేయడానికి కూడా. నెక్స్ట్ వచ్చేసి లోపల పొరోసిటీ అనేది ఏమైనా ఉంది అంటే దాన్ని రిమూవ్ చేయడానికి. పొరోసిటీ ఏంటంటే ఒక వేస్ట్ టైప్ ఆఫ్ మెటల్ అనమాట. సో లోపల మెటల్ గ్రెయిన్స్ కరెక్ట్గా ఫామ్ అవ్వకపోవడాన్ని పొరోసిటీ అని చెప్పి అంటాం. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే రోలింగ్ అనమాట. సో జనరల్గా ఈ రోలింగ్ అనేది మనకి చూసే ప్రాసెస్ అనమాట. సో ఇదేంటంటే దీంట్లో జరిగేది బ్లోమింగ్, బిల్లెట్స్, స్లాబ్స్, ఇంటర్మీడియట్ స్లాబ్స్ ఇలాగా. సో ఏంటంటే ఒక బ్లాక్ కింద తయారు చేసిన తర్వాత మనకు కావాల్సిన షేప్ కింద. సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక రైల్వే ట్రాక్ అనేది ఎగ్జాంపుల్ కింద చూస్తున్నాం ఇక్కడ. సో రైల్వే ట్రాక్ అనేది మనకి ఇలాగే ఉంటుంది. సో ఈ రోలర్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోలర్స్ ఉంటాయి. సో వీటి గురించి రోలింగ్ ప్రాసెస్లో వీటి గురించి సెపరేట్ వీడియోస్ కూడా ఉంటాయి నెక్స్ట్. సో ఫస్ట్ ఏంటంటే థ్రెడ్ ఆర్ గేర్ రోలింగ్ అనేది ఉంటుంది, ఇంకా షేప్ రోలింగ్ అనేది ఉంటుంది. సో ఇది అనేది షేప్ రోలింగ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ రింగ్ రోల్స్. సో రింగ్ రోల్స్ ఏంటంటే ఇలా ఉంటుంది అంటే దాన్ని రింగ్ అనేది చాలా ఎన్లార్జ్ చేయడానికి యూజ్ అవుతుంది రింగ్ రోల్స్. నెక్స్ట్ ట్యూబ్ పియర్సింగ్. సో పియర్స్ అంటే ఏంటంటే కట్ అవ్వడం అనమాట. సో మెటీరియల్ అలాగే ఉంటుంది, దాని లోపల ఉన్న చిన్న హోల్ లాంటివి చేయడానికి యూజ్ అవుతుంది పియర్సింగ్ ఆపరేషన్. నెక్స్ట్ రివర్స్ రోలింగ్ అదే రోల్ ఫోర్జింగ్, స్క్యూ రోలింగ్, రోల్ బెండింగ్, ఫ్లాట్ రోలింగ్, ఇంకా కంట్రోల్ రోలింగ్. సో కంట్రోల్ రోలింగ్ ఏంటంటే ఆ రోలింగ్ ప్రాసెస్ అనేది అంతా కంట్రోల్ ప్రాసెస్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్జింగ్. సో ఫోర్జింగ్ అనే ప్రాసెస్ మనకి చాలా ఎక్కువ వింటాం అనమాట. సో ఫోర్జింగ్ వల్ల ఏంటంటే చాలా హార్డెస్ట్ మెటీరియల్ అనేది తయారు చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ ఫోర్జింగ్ మెయిన్ ఏంటంటే మన ఆ ఫోర్స్ అనేది క్రియేట్ చేయడానికి చాలా ఎక్కువ ఫోర్స్తో ఆ మెటీరియల్ మీద అప్లై చేస్తే అప్పుడు ఆ ఫోర్జింగ్ అనేది ఆ ఫోర్జింగ్ వల్ల మెటీరియల్ ప్రాపర్టీస్ అనేది కొంచెం చేంజ్ అయ్యి స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట. సో దీంట్లో ఇంకా టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్స్ వచ్చేసి హ్యాండ్ ఫోర్జింగ్ ఉంటుంది, పవర్ హ్యామింగ్ ఫోర్జింగ్ ఉంటుంది, డ్రాప్ ఫోర్జింగ్, ప్రెస్ ఫోర్జింగ్, అప్సెట్ ఫోర్జింగ్, ఇంకా రోల్ ఫోర్జింగ్. సో ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే ఒక ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్లే అక్కడ డిఫార్మేషన్ అనేది జరగాలి కాబట్టి ఇది అనమాట. సో హ్యాండ్ ఫోర్జింగ్ ఏంటంటే మన హ్యామర్తో కొట్టేది. నెక్స్ట్ పవర్ హ్యామర్ ఏంటంటే మిషన్, అంటే ఒక హ్యామర్ అనేది మిషన్ పవర్తో వర్క్ అవుతుంది. నెక్స్ట్ డ్రాప్ ఏంటంటే గ్రావిటీ వల్ల కొంచెం లోడ్ అనేది పై వరకు తీసుకెళ్ళి వదిలేస్తే అది కింద పడుతుంది కదా, దానివల్ల జరిగేది. తర్వాత ప్రెస్. నెక్స్ట్ అప్సెట్. సో అప్సెట్ ఏంటంటే మనకున్న లోడ్ అనేది కొంచెం రివర్స్లో జరుగుతుంది అనమాట. సో లోడ్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి చేసేది. నెక్స్ట్ రోలింగ్. సో హీట్ చేసిన తర్వాత రోలింగ్ ప్రాసెస్లో ఫోర్జింగ్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రూషన్ అనమాట. సో ఎక్స్ట్రూషన్లో 2 టైప్స్ ఉంటాయి, అవి వచ్చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. సో డైరెక్ట్ ప్రాసెస్ అంటే ఏంటంటే సో మెటీరియల్ అనేది హీట్ చేసిన తర్వాత దీంట్లో పెట్టి ఇటు ఒక సైడ్ నుంచి ఫోర్స్ అనేది అప్లై చేస్తే దానికి ఉన్న ఆపోజిట్ సైడ్ నుంచి బయటకు వస్తుంది అనమాట. సో అది డైరెక్ట్ ఎక్స్ట్రూడింగ్. సో ఇండైరెక్ట్ ఎక్స్ట్రూడింగ్ ఏంటంటే మనం ఏదైతే లోడ్ ర్యామ్ ఏదైతే ఉందో ఆ ర్యామ్ మధ్యలోంచి బ్యాక్వర్డ్ వస్తుంది. సో లోడ్ ఇటువైపు అప్లై చేస్తాం, దాన్ని సెంటర్లోంచి బ్యాక్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లోకి వస్తుంది మెటీరియల్.
సో అది ఇండైరెక్ట్ ఫోర్జింగ్ అనమాట. సో ఈ ఫోర్జింగ్ ఎక్స్ట్రూషన్ అనమాట. సో ఈ ఎక్స్ట్రూషన్ అనేది దేనికి చేస్తామంటే మనకి ఈ టైప్ ఆఫ్ షేప్స్లో మనకి మెటీరియల్ కావాలంటే యూజ్ చేస్తాం. సో ఫ్లాట్ స్ట్రిప్స్, షీట్స్, ఆక్టోగోనల్ రాడ్స్, హెక్సగోనల్ రాడ్స్, స్క్వేర్ రాడ్స్, రౌండ్ రాడ్స్, రౌండ్ ట్యూబ్స్, స్క్వేర్ ట్యూబ్స్, యాంగిల్ అంటే యాంగిల్ స్ట్రిప్స్ లాంటివి కావడానికి, లేదంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛానల్స్. సో ఈ ఛానల్స్ అనేవి మనకి ఎక్కడ బాగా యూజ్ చేస్తామంటే ఇప్పుడు విండోస్కి అలాంటి వాటికి కావాల్సినవన్నీ కూడా ఈ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్లోనే తయారు చేస్తారన్నమాట. సో ఈ దీంట్లో కోల్డ్ వర్కింగ్ ఉంటుంది కూడా, హార్డ్ వర్కింగ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసేది, అలాగే కోల్డ్ వర్కింగ్ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఉంటుంది. సో అది వచ్చేసి ఏంటంటే ఫెర్రస్ కాదు, నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ మీద ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది హార్డ్ వర్కింగ్ అండ్ మెటీరియల్స్ గురించి. సో దీని గురించి ఇంకా డెప్త్గా నెక్స్ట్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఎక్స్ట్రూషన్లో ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది.